హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, సినీ ఇండస్ట్రీలో స్టార్స్కు లవ్ అఫైర్లు, రూమర్స్ వంటివి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లకు మధ్య అఫైర్స్ ఉన్నాయంటూ నిత్యం ఎన్నో రూమర్స్ మనం వింటూనే ఉన్నాం. కొన్ని అందులో నిజమవుతుంటాయి, కానీ చాలా వరకు అవి రూమర్స్గానే మిగిలిపోతుంటాయి. మరి ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఓ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి సొంత కాళ్ల మీద నిలబడి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి కెరీర్లో పెద్దగా కాంట్రవర్సీలైతే లేవు. అయితే మెగాస్టార్కు ప్రేమ వ్యవహారాలు మాత్రం ఉన్నట్టు టాక్ వినిపించింది. అందులో నిజానిజాలు ఎంతో బయటికి రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓల్డ్ లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. గతంలో ఆయన ఓ హీరోయిన్ను గాఢంగా ప్రేమించాడని, కానీ ఆమె మరో హీరోను పెళ్లాడారని, వన్ సైడ్ లవ్ వరకే మెగాస్టార్ పరిమితం అయ్యారంటూ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఫ్యాన్స్ అంతా ఆరా తీస్తున్నారు. మరి ఆ రోజుల్లో చిరంజీవి ఎక్కువగా సినిమాలు చేసింది మాత్రం రాధిక, విజయశాంతి, రాధ, సుమలత వంటి వారితోనే. మెగాస్టార్ కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసిన తారలు మాత్రం వీరే. వీరిలో సుమలతతో చిరంజీవికి మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెను గాఢంగా ప్రేమించారని టాక్ అప్పట్లో వైరల్ అయింది. అంతేకాదు, వీరి ప్రేమ విషయం సురేఖకు తెలిసిందంటూ గతంలో ఎప్పుడో వచ్చిన రూమర్ ఇది. మరి ఈ రూమర్స్పై సుమలత కూడా ఘాటుగానే స్పందించింది. ఈమె ఈ వార్తలపై అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. అసలు ఇలాంటివి ఎందుకు సృష్టిస్తారంటూ విరుచుకుపడిందట. అలాంటి ప్రచారాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానని గట్టిగా బెదిరించిందట సుమలత. మరి మెగాస్టార్ లైఫ్లో ప్రేమ అఫైర్స్కు సంబంధించిన ఒకే ఒక్క గాసిప్ ఇది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ గురించి ఇంతవరకు ఇలాంటి రూమర్ రాలేదు. ఆయన అంత పర్ఫెక్ట్గా ఉండేవారు. ఇక చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన 6 ఏళ్లలోపే అల్లు రామలింగయ్య కూతురు అల్లు సురేఖను వివాహం చేసుకున్నారు. అందుకే ఆయనపై ఇండస్ట్రీలో ఆ తర్వాత ఎలాంటి రూమర్స్ క్రియేట్ అవ్వలేదు. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.